హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నానండి. చికెన్ని మనం రకరకాల స్టైల్లో వండుకోవచ్చండి. ఎలా వండినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 kg చికెన్ కూడా మీకు ఇలా వండితే 10 మెంబర్స్ వరకు సరిపోతుందండి. అదే ఎలాగో మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా నేను 1 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. శుభ్రంగా కడిగిన చికెన్లో 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోండి. తర్వాత మనం కూరలో కూడా యాడ్ చేస్తాము. ఇప్పుడు అవి రెండు చికెన్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. ఇక్కడ నేను కుక్కర్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు. అందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఉల్లిపాయలు రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 1/2 కప్పు వరకు కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసి కచ్చాబచ్చాగా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుతూ ఆయిల్ మనకి పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల వరకు దంచిన అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం చిన్నులపై కూడా పచ్చి వాసన పోయి మనకి చక్కగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ వేయించుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోకపోతే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు అల్లం చిన్నులపాయ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు 5-6 చిన్నులపాయలు పొట్టు తీసేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. గ్రేవీ మీకు ఏమైనా అడుగంటుతున్నట్లయితే ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి అది బాగా ఉడికేంత వరకు ఆయిల్ మనకు పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ చూడండి, వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ పైకి రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక 2 సెకండ్స్ ఉడికించండి. ఇదంతా కూడా మనకి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి. కారం ఒకవేళ మీకు మాడిపోతుందేమో అనుకుంటే ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి. ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఉడికిపోవాలండి. గ్రేవీ అంతా ఉడికిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా మనకు రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 3 టమాటాలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోండి. సాల్ట్ కొంచెం అవాయిడ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకొని టమాటాలన్నీ పూర్తిగా మగ్గిపోయేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. గ్రేవీ అంతా కూడా మనకి పైకి బుడకలు కూడా వస్తున్నాయి. ఆయిల్ కూడా చిన్న చిన్నగా రిలీజ్ అవుతుంది. గ్రేవీ అంతా కూడా మనకి కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి లైట్గా అలా కలిపేసేయండి. కలుపుకున్న తర్వాత ముందుగానే పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ కలిపేటప్పుడు కొంచెమే వేసానండి ఉప్పు అనేది. మీరు కూడా అట్లాగే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. లేదంటే కర్రీలో ఉప్పు అనేది ఎక్కువైపోయి మనకి కర్రీ టేస్టే మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి చికెన్ కూర మనకి పూర్తిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా ఉడికించుకోవాలి. చూడండి, దాదాపుగా మనకి కూర అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. చికెన్ ఇక్కడ 70% వరకు ఉడికిందండి. ఇప్పుడు గ్రేవీ మనకు కొంచెం తగ్గింది కదా. ఇప్పుడు ఒక 2 టీ గ్లాసులన్నీ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలపండి కూరని. మరీ ఎక్కువగా కలిపారంటే ముక్క చిదిరైపోతుంది. లైట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ముందుగానే నానబెట్టి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్ని వేసుకోండి 1 కప్పు వరకు. తర్వాత 3 స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోండి. 2 స్పూన్లు జీలకర్ర పౌడర్, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి
లైట్గా ఒకసారి కిందకి పైకి బాగా కలిపేసేయండి. కూర అయితే మనకి రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా ఉడికిపోయింది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చి ఒక 2 సెకండ్స్ పాటు అలాగే ఉంచేసేయండి. 2 సెకండ్స్ తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన 10 మెంబర్స్కి సరిపోయే గ్రేవీ చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. మరి మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.